హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్. సో ఈరోజు మనం గేట్ లెవెల్ మోడలింగ్ గురించి తెలుసుకుందాం. వెరీలాగ్లో గేట్ లెవెల్ మోడలింగ్ గురించి ఈరోజు మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం. మీకు ఆల్రెడీ తెలుసు మనకి వెరీలాగ్లో 4 డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ అబ్స్ట్రాక్షన్స్ ఉన్నాయి. లెవెల్స్ ఆఫ్ అబ్స్ట్రాక్షన్ అంటే ఏంటంటే మనం మన వెరీలాగ్ కోడ్ని డిజైన్ చేసినప్పుడు అది వేరియస్ స్టైల్స్లో మనం ఆ డిజైన్ చేయొచ్చు. ఓకే, మనకి అందులో వెరీలాగ్లో వచ్చేసి 4 వేరియస్ కోడింగ్ స్టైల్స్ అంటాం. బేసిక్గా మీకు అర్థం కావాలంటే వాటిని కోడింగ్ స్టైల్స్. ఓకే, టెక్నికల్ లాంగ్వేజ్లో లెవెల్స్ ఆఫ్ అబ్స్ట్రాక్షన్ అంటాం. అంటే ఒక కోడ్ని మనం అబ్స్ట్రాక్ట్ చేయడానికి మనకి 4 డిఫరెంట్ వేస్ ఉన్నాయి. ఓకే, అందులో మనకి 4 డిఫరెంట్ వేస్లో మనం ప్రెసెంట్గా వెరీలాగ్లో ఎక్కువ యూజ్ చేసేది 3 లెవెల్స్ ఆఫ్ అబ్స్ట్రాక్షన్. ఓకే, ఒకటి వచ్చేసి గేట్ లెవెల్ మోడలింగ్, రెండోది వచ్చేసి డేటా ఫ్లో మోడలింగ్, అండ్ థర్డ్ వచ్చేసి మనకి బిహేవియరల్ లెవెల్ మోడలింగ్. ఓకే, సో ఫోర్త్ వచ్చేసి బేసికల్గా స్విచ్ లెవెల్ మోడలింగ్. ఈ స్విచ్ లెవెల్ మోడలింగ్ అనేది మనం యూజ్ చేయం. ఎందుకు యూజ్ చేయమంటే బేసికల్గా ఓకే, ఫస్ట్ ఎందుకు యూజ్ చేయమని తెలుసుకునే బదులు అసలు వీటిలో మనం ఏం చేస్తాం. గేట్ లెవెల్ మోడలింగ్లో మనం కోడ్ని డిజైన్ చేయాలనుకుంటే మనకి గేట్స్ గురించి తెలిసి ఉండాలి. ఓకే, అండ్ గేట్, ఆర్ గేట్, వీటన్నిటిని యూజ్ చేసి మనం మన కోడ్ని డిజైన్ చేస్తాం. అండ్, ఆర్, నాండ్, ఎక్స్ఆర్ ఇలాగా గేట్స్ని యూజ్ చేసి మాత్రమే మనం మన కోడ్ని డిజైన్ చేస్తే అప్పుడు దాన్ని గేట్ లెవెల్ మోడలింగ్ అంటారు. ఓకే, డేటా ఫ్లో మోడలింగ్ వచ్చేసి మనకి మన డేటా ఎట్లా ఫ్లో అవుతుంది, మన వాల్యూస్ అనేవి మనం అసైన్ చేసినప్పుడు ఆ డేటా ఏ వాల్యూస్ని ఎలా అసైన్ చేస్తున్నామో, ఏ వాల్యూస్ని తీసుకుంటుంది, ఆ వాల్యూస్ ఎట్లా ఫ్లో అవుతున్నాయి, మనకి ఎట్లా అవుట్పుట్, వీటన్నిటిని బేస్ చేసుకుని కనుక మనం కోడ్ రాస్తే అది డేటా ఫ్లో మోడలింగ్ అవుతుంది. ఓకే, బిహేవియరల్ లెవెల్ మోడలింగ్ అంటే ఎట్లా బిహేవ్ చేస్తుంది, మీ ఇన్పుట్కి, మీరు ఇచ్చిన ఇన్పుట్కి పర్టికులర్ డిజైన్ అనేది ఎట్లా బిహేవ్ చేస్తుంది అనే ఒక ఐడియాని తెచ్చుకుని దాన్ని బట్టి మీరు కోడ్ రాస్తున్నట్టయితే అది బిహేవియరల్ లెవెల్ మోడలింగ్ అవుతుంది. ఓకే, స్విచ్ లెవెల్ మోడలింగ్ అంటే బేసికల్గా పీమోస్ ఎన్మోస్ ట్రాన్సిస్టర్స్ లైక్ పీమోస్ ఎన్మోస్ ఈమోస్ ట్రాన్సిస్టర్స్ని యూజ్ చేసి దాని నుంచి కోడ్ రాయడాన్ని స్విచ్ లెవెల్ మోడలింగ్ అంటారు. ఓకే, సో ఇప్పుడు మనం తెలుసుకోవాలి స్విచ్ లెవెల్ మోడలింగ్ అనేది ఎందుకు యూజ్ చేయడం. మీకు ఆల్రెడీ స్టార్టింగ్లో నేను లైక్ టాప్ డౌన్ అండ్ బాటమ్ అప్ అనే కాన్సెప్ట్స్ గురించి చెప్పాను, అవునా కదా. ఓకే, టాప్ డౌన్ అండ్ బాటమ్ అప్ మెథడాలజీస్ గురించి. ఓకే, సో బేసికల్గా ఏంటంటే మనం ఒక సర్క్యూట్ని డిజైన్ చేస్తున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ యాడర్ సర్క్యూట్నే మనం డిజైన్ చేయాలనుకున్నాము అనుకోండి. ఓకే, ఈ యాడర్ సర్క్యూట్స్ గురించి మనకు తెలియాలి. యాడర్ సర్క్యూట్ని డిజైన్ చేయాలి అనుకుంటున్నప్పుడు మనకి బేసికల్గా 3 డిఫరెంట్ వేస్ సరిపోదు. ఎందుకంటే మనకి యాడర్ తెలియాలంటే జస్ట్ దాని స్ట్రక్చర్ తెలిస్తే దాన్ని బట్టి గేట్ లెవెల్ నుంచి మనం కోడ్ని రాసేయచ్చు. ఇంకా కిందకి వెళ్ళి, ఎందుకంటే మనకు ఆల్రెడీ వెరిలాగ్ అనేది చాలా అడ్వాన్స్డ్ థింగ్ కనుక దానికి దాంట్లో వెరిలాగ్ లాంగ్వేజ్లో ఆల్రెడీ మనకి గేట్స్ అనేవి ఇన్బిల్ట్గా మనకి ఆల్రెడీ గేట్ ప్రిమిటివ్స్ ద్వారా ఇన్బిల్ట్గా మనకి ఫంక్షనింగ్ అంతా లోపల కోడింగ్లో ఆల్రెడీ డిజైన్ చేయబడింది. మనం జస్ట్ గేట్ లెవెల్ మోడలింగ్లో ఏం చేస్తామంటే మనకి ఏ గేట్ కావాలనుకుంటే ఆ గేట్ని మనం మన పర్టికులర్ కోడ్లోకి ఇన్స్టాన్షియేట్ చేసుకుని దాన్ని యూజ్ చేసి మనం మన కోడింగ్ని కంప్లీట్ చేసేయచ్చు. సో మనకి ఇంత కన్వీనియన్స్ ఉన్నప్పుడు మనం మళ్ళా గేట్ని పీమోస్ ఎన్మోస్ ఈమోస్తో ఒక గేట్ని డిజైన్ చేసి ఆ గేట్ నుంచి మనం కోడ్ రాయాల్సిన అవసరం లేదు. ఎందుకు లేదంటే మనం నార్మల్గా వెరిలాగ్ డిజైనింగ్ కానీ లేదంటే వెరిఫికేషన్ కానీ చిన్న సర్క్యూట్స్ మీద చెయ్యం. ఓకే, ఒక యాడర్ని డిజైన్ చేయడానికి మాత్రమే మనం వెరిలాగ్ వాడట్లేదు కదా. మనకి వేరియస్ కాంపనెంట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లిప్ ఫ్లాప్స్ డిజైన్ చేయాలి, లేదా ఒక ప్రాసెసర్, ఒక మెమరీ, ఇట్లాంటివి డిజైన్ చేయడానికి మనం కోడింగ్ రాయాల్సి వస్తుంది. ఓకే, ఒక ట్రాఫిక్ లైట్ కంట్రోలర్, ఓకే, లేదంటే ఒక మెమరీ, లేదా ఒక లైక్ ఇట్లా క్యాలిక్యులేటర్, ఇలాగా మనకి వేరియస్ డివైజెస్ని డిజైన్ చేయడానికి మనం మనం కోడింగ్ని రాయాల్సి వస్తుంది. సో ఇంత డిజైన్ చేయాల్సి వచ్చినప్పుడు, లైక్ ఒక ట్రాఫిక్ లైట్ కంట్రోలర్ని రాయాల్సి వచ్చినప్పుడు మనం బేసికల్గా యూజ్ చేయాల్సింది, మనం అంత కింద వరకు వెళ్ళి దాంట్లో ఎట్లాంటి ట్రాన్సిస్టర్స్ యూజ్ చేసి దాన్ని బట్టి మనం కోడ్ రాసి అంత
ఇన్కన్వీనియన్స్ మనం తీసుకోం. సో మనం ఏం చేస్తాం బేసికల్గా దానికి సరిపడా యూసేజ్ని బట్టి మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక యాడర్ని డిజైన్ చేయాలనుకున్నాం అనుకోండి. యాడర్ ఇస్ జస్ట్ సింపుల్ సర్క్యూట్, రైట్? సో అంత సింపుల్ సర్క్యూట్ని మనం డిజైన్ చేయాలనుకుంటున్నప్పుడు మనం మరీ బిహేవియరల్ వరకు అక్కర్లేదు, మనకి జస్ట్ ఒక గేట్ లెవెల్ సర్క్యూట్ చాలు. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్లిప్ ఫ్లాప్స్ని డిజైన్ చేయాలనుకోండి, మనకి యాడర్ మీద ఇంకొంచెం ఎక్కువ ఫ్లిప్ ఫ్లాప్ అనేది. సో అలాంటి దాన్ని మనం బేసికల్గా బిహేవియరల్ కానీ, ఎందుకంటే క్లాక్ డిజైనింగ్ చేయాలి మనం. మనం ఎప్పుడైతే సీక్వెన్షియల్ సర్క్యూట్స్ గురించి డిస్కస్ చేసుకుంటామో అప్పటికి క్లాక్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది కనుక ఆ క్లాక్ ఇన్వాల్వ్మెంట్ని బేస్ చేసుకుని మనం ఏదర్ బిహేవియరల్ కానీ, అక్కడ గేట్స్ అనేవి అంత కన్వీనియంట్ కాదు, ఎందుకంటే మీకు కోడ్ వచ్చేసి లెంతీ అయిపోతుంది. రాయలేమా అంటే రాయగలం, బట్ లెంతీ అయిపోతుంది. మనం ఒక కోడ్ డిజైన్ చేయాలనుకుంటున్నాం, మన కోడ్ ఎప్పుడు ఎంత కాంపాక్ట్గా ఎంత క్లియర్గా ఉందనేది ఇంపార్టెంట్. సో అలాంటి దానికి ఫ్లిప్ ఫ్లాప్స్ ఉన్నాయనుకోండి, వాటిని డిజైన్ చేయడానికి డేటా ఫ్లో ఆర్ బిహేవియరల్ లెవెల్ వచ్చేసి బెటర్. అండ్ అలాగే ఇంకొంచెం హైకి లైక్ సమ్ మెమరీ ఆర్ ప్రాసెస్ ఇట్లాంటివి యూజ్ చేయాలనుకుంటున్నప్పుడు మనం ఏం చేస్తాం, మనం బిహేవియరల్కి వెళ్తాం. ఎందుకంటే మనం అంత గేట్ లెవెల్ వరకు అండి అందులో దాని స్ట్రక్చర్ని డిజైన్ చేసుకుని దాని నుంచి గేట్ ఇదంతా పెద్ద ప్రాసెస్. సో దీని బదులు దాని బిహేవియర్ అంటే అది ఏ ఇన్పుట్కి ఎట్లా యాక్ట్ చేస్తుంది అనే దాన్ని బట్టి మనం వేరియస్ లాజిక్ లైక్ మనకి బేసికల్గా డేటా ఫ్లోలో వచ్చేసి ఆపరేటర్స్ యూజ్ చేసేస్తాం. అలా బిహేవియరల్లో వచ్చేసి మనకి లూప్స్ యూజ్ చేసేస్తాం, గేట్లో వచ్చేసి గేట్స్ యూజ్ చేసేస్తాం. సో ఇట్లాగా డిజైనింగ్ అనేది బేస్డ్ ఆన్ అవర్ కన్వీనియన్స్, మన కన్వీనియన్స్ని బట్టి మనకి ఉన్న యూసేజ్ని బట్టి మనం యూజ్ చేసుకుని రాస్తాం. సో ఈ విధంగా మనం బేస్డ్ ఆన్ మనం ఏది డిజైన్ చేస్తున్నాం, ఒక సింపుల్ సర్క్యూట్ని డిజైన్ చేయాలంటే ఎలాంటి లెవెల్ ఆఫ్ అబ్స్ట్రాక్షన్ యూజ్ చేయాలి, ఒక కాంపాక్ట్ సర్క్యూట్ ఒక కాంప్లికేటెడ్ సర్క్యూట్ని మనం డిజైన్ చేయాలనుకుంటున్నప్పుడు ఎలాంటిది యూజ్ చేయాలి అనేది మనం డిసైడ్ చేసుకుని అప్పుడు ఈ 4 లెవెల్స్ బేసికల్గా 3 లెవెల్స్ ఆఫ్ అబ్స్ట్రాక్షన్లో ఏదో ఒక దాన్ని మనం ఆప్ట్ చేసుకుంటాం. ఓకే, అందులో వన్ ఆఫ్ ద లోవెస్ట్ లెవెల్ ఆఫ్ అబ్స్ట్రాక్షన్ అంటాం గేట్ లెవెల్ ఆఫ్ అబ్స్ట్రాక్షన్. ఎందుకంటే లోయెస్ట్ లెవెల్ ఆఫ్ అబ్స్ట్రాక్షన్ అనేది ఎందుకంటే అది మనం గేట్స్తో ఎండ్ చేస్తున్నాం. మనం వెరిలాగ్ కోడింగ్ వచ్చేసి ఒక డిజైన్ ఇంజనీర్ కానీ ఒక వెరిఫికేషన్ ఇంజనీర్ కానీ తన ఆలోచన మనకి గేట్స్తో ఎండ్ అవ్వాలి. ఇంకా దానికి ఎందుకెళ్ళి సీమాస్ పీమాస్ ఇవన్నీ అనవసరం ఒక డిజైన్ ఇంజనీర్కి. ఓకే, అందరికీ అని చెప్పట్లేదు, బట్ ఒక ఆర్టీఎల్ ఇంజనీర్కి గేట్స్ వరకు ఆలోచిస్తే సరిపోతుంది. ఓకే, అంతకన్నా కిందకి వెళ్ళి ఇంకా దాని ఫార్మేషన్ ఎట్లా ఉంది అనేది ఆర్టీఎల్ ఇంజనీర్కి అవసరం లేదు. సో ఆర్టీఎల్ ఇంజనీర్ మటుకే గేట్స్ గురించి యూజ్ చేస్తే సరిపోతుంది. కాబట్టి అది లీస్ట్ లెవెల్ ఆఫ్ అబ్స్ట్రాక్షన్ బేసికల్గా. అండ్ హైయెస్ట్ లెవెల్ ఆఫ్ అబ్స్ట్రాక్షన్ వచ్చేసి బిహేవియరల్ లెవెల్. ఓకే, ఎందుకంటే కాంప్లికేటెడ్ సర్క్యూట్ని మనం కోడింగ్ రాయాలంటే దాని బిహేవియర్ లెవెల్ యూజ్ చేసే రాస్తాం. సో బిహేవియర్ లెవెల్ని హైయెస్ట్ లెవెల్ ఆఫ్ అబ్స్ట్రాక్షన్ అంటాము, గేట్ లెవెల్ని లోయెస్ట్ లెవెల్ ఆఫ్ అబ్స్ట్రాక్షన్ అంటాం, రైట్? సో ఇది లెవెల్స్ ఆఫ్ అబ్స్ట్రాక్షన్ గురించి. ఇందులో మనం ఈరోజు గేట్ లెవెల్ ఆఫ్ అబ్స్ట్రాక్షన్ గురించి తెలుసుకుంటున్నాం, రైట్? సో ఈ గేట్ లెవెల్ ఆఫ్ అబ్స్ట్రాక్షన్లో మీకు ఆల్రెడీ చెప్పాను కదా, గేట్ లెవెల్ ఆఫ్ అబ్స్ట్రాక్షన్లో మనం గేట్స్ని ఇన్వాల్వ్ చేసి గేట్స్ని యూజ్ చేసి మనం కోడింగ్ రాస్తాం. సో ఈ కోడింగ్ రాయడానికి మనకి ఆ పర్టికులర్ ఫర్ ఎగ్జాంపుల్ యాడర్, ఓకే, ఒక హాఫ్ యాడర్ లేదా ఒక ఫుల్ యాడర్, ఆ ఫుల్ యాడర్ ఆర్ హాఫ్ యాడర్ యొక్క హార్డ్వేర్ స్కెమాటిక్ని మనం తీసుకొని ఆ హార్డ్వేర్ స్కెమాటిక్ని బట్టి మన కోడింగ్ అనేది రాస్తాం. ఓకే, సో మీకు ఆల్రెడీ చెప్పాను కదా, గేట్ ప్రిమిటివ్స్లో మీకు వెరిలాగ్ అనేది సమ్ బేసిక్ కోడ్స్ని ఆల్రెడీ ప్రీ డిఫైన్ చేయబడి ఉంటాయి. గేట్ వాటిని గేట్ ప్రిమిటివ్స్ అంటారు. అంటే కొన్ని గేట్స్ లైక్ అండ్ గేట్, ఆర్ గేట్, ఎక్స్ ఆర్ గేట్, నాండ్ గేట్, నార్ గేట్, ఎక్స్ నార్, ఇవన్నీ కూడా గేట్ ప్రిమిటివ్స్. అంటే గేట్ ప్రిమిటివ్స్ అర్థం ఏంటంటే ఇవి ఆల్రెడీ ప్రీ డిఫైన్ చేయబడి ఉంటాయి వెరిలాగ్లో. వాటిని మనం జస్ట్ తెచ్చుకొని దే కెన్ బి ఇన్స్టాన్షియేటెడ్, మన పర్టికులర్ కోడ్లో వాటిని ఇన్స్టాన్షియేట్ చేసి వాటిని యూజ్ చేసుకోవచ్చు. సో ఆల్రెడీ ఇన్బిల్ట్ ఉన్నాయి అన్నాను కనుక ఇన్బిల్ట్గా వెరిలాగ్లో ఉన్నాయి కనుక వాటికి కొన్ని సింటాక్సెస్ ఉంటాయి. ఎందుకంటే ఏదన్నా ఆల్రెడీ ఇన్బిల్ట్గా ఉంది, మనం ఇన్స్టాన్షియేట్ చేసుకోవాలంటే అవి ఇన్స్టాన్షియేట్ చేసుకోవడానికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఖచ్చితంగా ఉంటాయి. సో వీటికి సంబంధించి
ఈ గేట్స్కి సంబంధించి మనకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి, వాటి సింటాక్సెస్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ చూసినట్టయితే ఒక అండ్ గేట్ని యూజ్ చేయాలంటే మనం తీసుకునే వర్డ్ వచ్చేసి ఏఎన్డి. ఓకే, మనం ఒక అండ్ గేట్ని ఇన్స్టాన్షియేట్ చేయాలంటే జస్ట్ ఏఎన్డి అండ్ అనేది ఆ గేట్ యొక్క నేమ్. సో ఏఎన్డి అండ్ అని ఇచ్చి దానికి ఒక నేమ్ ఇస్తాం. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం మన కోడ్లో ఒక 5 to 6 అండ్ గేట్స్ యూజ్ చేయొచ్చు. ఓకే, ఏ అండ్ గేట్ ఏది అనేది మనకి ఒకటే అండ్ గేట్ అయినా దానికి మనకి 6 అండ్ గేట్స్ యూజ్ చేస్తున్నాం కనుక జస్ట్ స్ట్రక్చర్స్లో 6 అండ్ గేట్స్ ఉంటే చూడండి, A1 A2 A3 అలా ప్రతిదానికి ఒక ఇండివిజువల్ నేమ్ తీసుకుంటాం. అట్లాగే ఇక్కడ అండ్ గేట్ అండ్ అలాగే జీ అనేది నేమ్ ఏదైనా పెట్టుకోవచ్చు, జీ అనే కాదు, జస్ట్ ఎనీ నేమ్. ఓకే, అండ్ ఇట్స్ నేమ్ ఎనీ నేమ్ అండ్ దెన్ విత్ ఇన్ బ్రాకెట్స్లో మనం ఫస్ట్ అవుట్పుట్ని రిప్రజెంట్ చేయాలి. ఆ తర్వాత బేసికల్గా అవుట్పుట్ ఒకటే ఉంటుంది, అవుట్పుట్ని రిప్రజెంట్ చేసి ఆ తర్వాత ఎన్ని ఇన్పుట్స్ ఉంటాయి. ఎందుకంటే కొన్ని గేట్స్కి 2 ఇన్పుట్స్ ఉంటాయి, కొన్ని గేట్స్కి 3 ఉంటాయి, కొన్ని గేట్స్కి ఒకటి మాత్రమే ఉంటుంది. సో బేస్డ్ ఆన్ హౌ మెనీ ఇన్పుట్స్ యూ ఆర్ టేకింగ్ ఆ ఇన్పుట్స్ అన్నిటిని తర్వాత కనెక్ట్ చేయాలి. సో ఇది వాటి సింటాక్సెస్. దేనికైనా సరే ఏ గేట్కైనా ఫస్ట్ అవుట్పుట్ రిప్రజెంట్ చేయాలి, ఆ తర్వాత ఇన్పుట్స్ రిప్రజెంట్ చేయాలి. ఓకే, సో ఇది వాటికి సంబంధించిన సింటాక్సెస్. ఒకసారి జస్ట్ మీరు పాజ్ చేసుకుని ఇవన్నీ చెక్ చేసుకోండి, కావాలనుకుంటే నోట్ చేసుకోవచ్చు మీరు. సో ఇది వచ్చేసి వాటి మీకు ఆల్రెడీ డిజిటల్ ఎలక్ట్రానిక్స్ ఐడియా ఉంటుంది కనుక వాటి ట్రూత్ టేబుల్స్ ఇలా ఉంటాయి, వాటి స్ట్రక్చర్స్ అండ్ ఎవ్రీథింగ్. రైట్, సో ఇవి ఇంకొన్ని లైక్ బఫర్, నాట్ ఇట్లాగా ప్రతిదానికి కదా. ఓకే, సో ఇవి వాటి యొక్క థింగ్స్ లైక్ లాజిక్స్. నెక్స్ట్ ఇందులో ఒక హాఫ్ యాడర్ని డిజైన్ చేయాలి అనుకుంటే ఎట్లా డిజైన్ చేస్తామో అనేది చూడండి. సో ఇది మన హాఫ్ యాడర్. ఓకే, సో ఎప్పుడన్నా ఒక డిజైన్ చేయాలంటే ఫస్ట్ మనకి గేట్ లెవెల్లో చేయాలి అంటే ఫస్ట్ మనకి తెలియాల్సింది ఏంటంటే అందులో ఎన్ని గేట్స్ ఉంటాయి, ఏ గేట్స్ ఉంటాయి, ఎన్ని గేట్స్ ఉంటాయి, ఇవి కంపల్సరీ తెలియాలి. సో మీరు ఇక్కడ చూసినట్టయితే మనకి ఇక్కడ ఒక ఆర్ గేట్ ఉంది, ఒక అండ్ గేట్. ఓకే, ఎందుకంటే ఈ లాజిక్ని యూజ్ చేసి మనం ఒక ఎక్స్ప్రెషన్ యూజ్ చేసి మనం ఒక స్ట్రక్చర్ని డిజైన్ చేసుకుంటాం. సో దాన్ని బట్టి క్యారీ వచ్చేసి అండ్ అలాగే సమ్ వచ్చేసి ఎక్స్ఆర్ గేట్. సో ఇక్కడ మనకి ఒక ఎక్స్ఆర్ గేట్ ఉంది, ఒక అండ్ గేట్ ఉంది. సో మన లాజిక్లో ఈ రెండు ఇంక్లూడ్ అవుతాయి. ఇప్పుడు దీన్ని బట్టి మనం లాజిక్ రాస్తే ఎట్లా రాస్తాం చూడండి, మాడ్యూల్ హాఫ్ యాడర్ ఎస్. ఓకే, సో ఇది మన హాఫ్ అడ్రస్ అనేది మన నేమ్, ఏ నేమ్ అన్నా ఇచ్చుకోవచ్చు. సో మాడ్యూల్లో ఏవేంటి ఇన్పుట్స్, ఏబి అనేవి ఇన్పుట్స్, సమ్ క్యారీ అనేవి అవుట్పుట్స్. సో ఏబి అనేది ఇన్పుట్, సమ్ క్యారీ అనేది అవుట్పుట్. రైట్, సో ఈ సమ్ క్యారీ ఇక్కడ మనకి చూసుకుంటే సమ్ అనేది ఎక్స్ఆర్ గేటు, క్యారీ అనేది అండ్ గేటు. సో సమ్ అనేది ఎక్స్ఆర్ గేట్, ఎక్స్ఆర్ నేమ్ ఇస్తాము అండ్ అలాగే దానికి వచ్చేసి x1 ఇండివిజువల్ నేమ్. చెప్పాను కదా ఇందాక జీ అన్నాం కదా, లైక్ జీ లాగే ఇది కూడా ఒక ఇండివిజువల్ నేమ్. ఓకే, ఆ ఇండివిజువల్ నేమ్లో ఫస్ట్ అవుట్పుట్ నేమ్ ఇవ్వాలి. సో ఇక్కడ మీరు అవుట్పుట్ నేమ్ చూసినట్టయితే సమ్ అనేది అవుట్పుట్, ఏబి అనేవి ఇన్పుట్స్. సో సమ్ అనేది అవుట్పుట్ నేమ్, తర్వాత ఏబి అనేది ఇన్పుట్స్. సిమిలర్లీ అండ్ గేట్ దాని నేమ్ అండ్ అలాగే క్యారీ అనేది దాని అవుట్పుట్ నేమ్, ఏబి అనేవి ఇన్పుట్ నేమ్స్. సో ఇట్లాగా మనం ఆర్టిఎల్ కోడ్ని రాస్తాం. ఓకే, టీబీ వచ్చేసి మాక్సిమం అన్నిటికీ సేమే ఉంటుంది. టీబీ మనం తర్వాత డిస్కస్ చేద్దాం. బట్ ఆర్టిఎల్ కోడ్ మటుకి మనం ఒక గేట్ లెవెల్లో రాయాలంటే ఇంత ఈజీగా రాయగలం. ఓకే, ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఇది మన సబ్ట్రాక్టర్. ఓకే, హాఫ్ సబ్ట్రాక్టర్ అనుకుంటే ఇది డిఫరెన్స్. ఓకే, ఇది ఎక్స్ఆర్ గేటు అండ్ అలాగే ఇది అండ్ గేట్కి ఒక ఇన్వర్టర్ గేట్ కూడా ఉంది. ఓకే, సో దీన్ని బట్టి ఈ లాజిక్ని బట్టి మనం ఇక్కడ కోడింగ్ రాసుకుంటాం. ఓకే, సో ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ కోడింగ్ ఏముంటుంది బేసికల్గా మాడ్యూల్. ఓకే, ఏమి అంటున్నాయి మాడ్యూల్, ఫర్ ఎగ్జాంపుల్ హాఫ్ సబ్ట్రాక్టర్ కనుక హాఫ్ ఎస్యూబి. ఓకే, ఇన్పుట్స్ ఏంటి, ఇన్పుట్ ఏ కామా బి అండ్ అవుట్పుట్ డిఫరెన్స్ కామా బారో. ఓకే, సో ఇవి మన మాడ్యూల్. ఓకే, ఈ మాడ్యూల్ ఇవి ఇన్పుట్స్, ఇది అవుట్పుట్స్. నెక్స్ట్ ఇక్కడ మనం లాజిక్ రాస్తాం. లాజిక్ వచ్చేసి ఏంటి, ఫస్ట్ వచ్చేసి ఎక్స్ఆర్ గేట్. సో ఎక్స్ఆర్, ఓకే, ఫస్ట్ వచ్చేసి డిఫరెన్స్. ఓకే, ఇక్కడ ఫుల్ నేమ్ రాసుకోవాలి నేను, ఫర్ ఎగ్జాంపుల్ డిఫరెన్స్. ఓకే, డిఫరెన్స్ కామా ఏ కామా బి. రైట్, ఎక్స్ఆర్ x1. నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్
బారోకి ముందర మనకి ఒక ఇన్వర్టర్ గేట్ ఉంది. సో ఐఎన్వి ఇన్వర్టర్ నాట్. ఓకే, నాట్ గేట్, రైట్. నాట్ ప్లేస్లో ఏవేంటి, నాట్ ఫస్ట్ అవుట్పుట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం అవుట్పుట్ నేమ్ ఇవ్వలేదు కనుక ఇక్కడ ఇది మీరు ఇక్కడ చూసినట్టయితే ఇది ఒక ఇంటర్మీడియట్ కనెక్షన్. సో మనం ఇంటర్మీడియట్ కనెక్షన్ ఎలా రిప్రజెంట్ చేస్తాం, వైర్. ఓకే, వైర్ సమ్ A1 అనుకుందాం. ఓకే, సో దీని నేమ్ వచ్చేసి A1, రైట్. సో దాని అవుట్పుట్ వచ్చేసి A1 అండ్ ఇన్పుట్ వచ్చేసి A. ఓకే, ఇది నాట్ గేట్. అండ్ నెక్స్ట్ ఏంటి, అండ్ గేట్. సో అండ్ ఏవేంటి, అండ్ అవుట్పుట్ వచ్చేసి బారో. ఓకే, అండ్ ఇన్పుట్స్ వచ్చేసి ఏవేంటి ఇక్కడ మనకి A1 అండ్ B. ఓకే, సో ఇది వచ్చేసి దీని ఇన్పుట్. దట్స్ ఇట్, అంతే, అయిపోయింది. ఎండ్ మాడ్యూల్. యాజ్ సింపుల్ యాజ్ దిస్. జస్ట్ మనం గేట్ లెవెల్లో మనకు తెలియాల్సింది ఏంటంటే మనకి దాని స్ట్రక్చర్ తెలియాలి. ఓకే, ఇన్పుట్ అవుట్పుట్ నేమ్స్ ఏంటి, దాని ఎక్స్ప్రెషన్ బట్టి మనం స్ట్రక్చర్ని డిజైన్ చేసుకుంటాం. ఆ స్ట్రక్చర్ని బట్టి మనం ఏ గేట్స్ ఉన్నాయి వాటికి ఇండివిజువల్గా నేమ్స్ ఇచ్చి ఆ నేమ్స్, ఇక్కడ నేమ్స్ ఇవ్వకపోయినా పెద్ద ఏం ప్రాబ్లం లేదు. ఓకే, ప్రతిదీ ఇక్కడ ఒక్కొక్కటి ఇండివిజువల్గా ఉంది కనుక మనం నేమ్స్ ఇచ్చినా ఇవ్వకపోయినా పెద్ద మ్యాండేటరీ ఏం కాదు అది. ఓకే, బట్ ఇచ్చుకుంటే అపియలింగ్గా ఉంటుంది చూడడానికి. దట్స్ ఇట్, రైట్. సో ఇది మన గేట్ లెవెల్ డిజైనింగ్. ఇట్లా మనం డిజైన్ చేస్తాం. సో ఇక్కడ చూడండి, ఇది మన మక్స్ యొక్క లాజిక్ డయాగ్రామ్. ఇక్కడ మీరు చూసినట్టయితే 2 AND గేట్స్ ఉన్నాయి, ఒక ఇన్వర్టర్ గేట్ ఉంది, ఒక ఆర్ గేట్ ఉంది. సో వీటన్నిటిని బేస్ చేసుకుని చూడండి. అండ్ అలాగే మీరు ఇక్కడ చూసినట్టయితే సమ్ ఇంటర్మీడియట్ కనెక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఇంటర్మీడియట్ కనెక్షన్స్ అన్నిటిని మనం వైర్తో రిప్రజెంట్ చేస్తాం, రైట్. సో సేమ్ అండ్ గేట్స్. ఓకే, ఇక్కడ మీరు చూసినట్టయితే 2 AND గేట్స్ ఉన్నాయి కనుక ఇక్కడ ఇంకొక విధంగా కూడా మనం రాసుకోవచ్చు. ఇన్స్టెడ్ ఆఫ్ డూయింగ్ 2 ANDs, ఓకే, 2 లైన్స్లో 2 AND గేట్స్ కింద రాసే బదులు ఒక కామా ఇచ్చుకుని, ప్రతి ఒక AND గేట్ అయిపోయాక కామా ఇచ్చుకుని మళ్ళీ సేమ్ ఇంకొక AND గేట్ని కూడా అక్కడ కనెక్ట్ చేసేయచ్చు. ఇలా కూడా రాయొచ్చు. ఎందుకంటే కోడింగ్ అనేది మనం ఎలా కావాలనుకుంటే అలా చేసుకోవచ్చు. బట్ ఇట్ షుడ్ జస్ట్ ఫాలో సమ్ సింటాక్స్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. నెక్స్ట్ నాట్ ఆర్. ఓకే, సో నాట్ గేట్ ఉంది, ఆర్ గేట్ ఉంది, 2 AND గేట్స్ ఉన్నాయి. సేమ్ మీ కోడ్లో కూడా ఉన్నాయి చూడండి, 2 AND గేట్స్, నాట్ అండ్ ఆర్. దట్స్ ఇట్. ఓకే, గేట్ లెవెల్ అబ్స్ట్రాక్షన్ అనేది చాలా ఈజీ. మీకు తెలియాల్సిందల్లా ఏ గేట్స్ ఉన్నాయి, వాటి సింటాక్సెస్ కూడా మీరు పెద్ద గుర్తించేసుకోవడానికి ఏమీ లేదు. ఫస్ట్ అవుట్పుట్ రిప్రజెంట్ చేయాలి, ఆ తర్వాత ఇన్పుట్ వాల్యూస్ రిప్రజెంట్ చేయాలి. జస్ట్ మీరు కనెక్షన్స్ చూసుకుంటే చాలు. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ గేట్ లెవెల్. సో ఇది ఒక గేట్ లెవెల్ మోడలింగ్ యొక్క కోడ్. ఇది 4-bit ఫుల్ యాడర్ కోడ్. ఓకే, మీరు ఒకసారి ఇది చూడండి, చూసి మీకు అర్థం కాకపోతే నాకు పింక్ చేయండి, సో దట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇట్ క్లియర్లీ, రైట్. సో ఇట్లాగా మనం గేట్ లెవెల్ ఇన్స్టాన్షియేషన్ గురించి చూసుకోవచ్చు. ఇది కూడా ఒక ఎగ్జాంపుల్ ఫుల్ యాడర్కి. ఓకే, సో ఇలాగా కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి కనుక మీరేం చేస్తారంటే ఇది డికోడర్కి. సో మీరు ఆల్రెడీ గేట్ లెవెల్ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను కనుక ట్రై టు రైట్ ద కోడ్. మీరు 1-2 కోడ్స్ ట్రై చేసి గేట్ లెవెల్ మోడలింగ్లో ట్రై చేసి ఒకవేళ మీకు అప్పటికీ కూడా అర్థం కాకపోతే నాకు పింక్ చేయొచ్చు. ఆ తర్వాత మళ్ళీ నేను ఇంకొన్ని ఎగ్జాంపుల్స్, కాంబినేషనల్ సర్క్యూట్స్లో ఎగ్జాంపుల్స్ని ఇవ్వడానికి ట్రై చేస్తాను మీకు. ఓకే, సో దట్ ఇంకా క్లియర్గా మీకు అర్థమవుతుంది. బట్ ఫస్ట్ రైట్, ఎందుకంటే గేట్ లెవెల్ మోడలింగ్ అనే దాంట్లో మనం పెద్ద నేర్చేసుకోవడానికి, పెద్ద ప్రాక్టీస్ చేయాలి. బట్ పెద్ద గుర్తించేసుకోవడానికి ఏముండదు. ఎందుకంటే మనకు ఇక్కడ తెలియాల్సింది ఏంటంటే గేట్స్ గురించి తెలియాలంటే మీకు స్ట్రక్చర్ గురించి తెలియాలి. అందుకే గేట్ లెవెల్ మోడలింగ్ని స్ట్రక్చర్ లెవెల్ మోడలింగ్ అని కూడా అంటాం. స్ట్రక్చర్ లెవెల్ మోడలింగ్ అన్న గేట్ లెవెల్ మోడలింగ్ అన్న ఒకటే. ఎందుకంటే ఫస్ట్లీ స్ట్రక్చర్ గురించి తెలియాలి. స్ట్రక్చర్ గురించి తెలియాలంటే వాటి ఎక్స్ప్రెషన్ తెలియాలంటే వాటి ఒక బ్లాక్ డయాగ్రామ్ లైక్ లాజిక్ డయాగ్రామ్ తెలిసి ఉండాలి. ఆ లాజిక్ డయాగ్రామ్ నుంచి మీరు ఎక్స్ప్రెషన్ని గ్యాదర్ చేయాలి. ఆ ఎక్స్ప్రెషన్ నుంచి స్ట్రక్చర్ డ్రా చేయాలి. ఆ డ్రా చేసిన స్ట్రక్చర్లోంచి మీరు మీ కోడింగ్ని రాయగలరు. సో ఇవన్నీ బై బిల్డ్ అంటే డిజిటల్ డిజైన్ మీద మీకు చాలా గ్రిప్ ఉండాలి. ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది. వెరీలాగ్ తెలియాలంటే మీకు ఫస్ట్ తెలియాల్సింది డిజిటల్ ఎలక్ట్రానిక్స్. లైక్ మీకు కాంబినేషనల్ సర్క్యూట్స్, సీక్వెన్షియల్ సర్క్యూట్స్ గురించి, వాటి ఎక్స్ప్రెషన్స్ గురించి కరెక్ట్గా తెలిసి ఉండాలి. సో ట్రై టు డూ వన్ థింగ్. లైక్ మీరు ఒక సెకండ్ ఇయర్ ఆర్ థర్డ్ ఇయర్ స్టూడెంట్ అయ్యి క్లాసులు వింటున్నట్టయితే మీరు ఒక డిజిటల్ డిజైన్లో కాంబినేషనల్ సర్క్యూట్స్ మీద, సీక్వెన్షియల్
డిఫరెన్షియల్ సర్క్యూట్స్ మీద ఒక పర్టిక్యులర్ అంటే ఒక లాజిక్ ఎలా ఉంటుంది, ఈ లాజిక్ ఎలా ఉంటుంది అనేది మీరు ఒకసారి చూసుకోండి. రైట్. సో that is all for today. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ ఇట్, షేర్ ఇట్, అండ్ ఆల్సో subscribe to my channel. That is all. Thank you.